మన ఇద్దరు ఎదురుగుండా 6 ఇడ్లీలు ఉన్నాయి, 6 ఇడ్లీలు చట్నీ ఉంది. ఇడ్లీకి 100 క్యాలీలు అనుకో ఉదాహరణకి. సో 600 క్యాలీలు ఇద్దరం పెట్టుకున్నాం. ఇప్పుడు నీకు గుర్తొచ్చి నెయ్యి వేసుకుంటే రామకృష్ణ గారు మంచిది అన్నారు కదా అని అందులో 300 క్యాలీలు సరిపడా నెయ్యి వేసావనుకో 900 క్యాలీలు అవుతుంది. అది నేను సైజ్ చేయను. ఇప్పుడు నువ్వు నెయ్యి వేసుకోవాలనుకుంటే అందులోంచి 3 ఇడ్లీ తీసే, మిగిలిన 3 ఇడ్లీలో 300 క్యాలీలు ఉంటుంది, దాంట్లో 300 క్యాలీలు నెయ్యి వేసుకో. అప్పుడు ఎంత అవుతుంది? టోటల్ క్యాలరీ 600 అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, నేను 6 ఇడ్లీ నెయ్యి వేసుకోకుండా తిన్నాను అనుకో, నాకు 600 క్యాలరీసే వస్తాయి కదా. నేను 6 ఇడ్లీ తిన్నాను, 600. 3 ఇడ్లీ తిన్నావు కానీ 300 క్యాలీలు, 300 క్యాలీలు సరిపడి నెయ్యి యాడ్ చేసుకున్నావు. ఇద్దరు 600 క్యాలీలు తిన్నాం కదా. ఇద్దరు 7 గంటలకు వచ్చి టేబుల్ మీద నువ్వు 3 ఇడ్లీ విత్ నెయ్యి తిన్నావు, 600 క్యాలీలు, నెయ్యి లేకుండా 600. తమాషా ఏంటంటే మన ఇద్దరం 7 గంటల తింటే నాకు 9 మొత్తం అరిగిపోయి మిషన్ రెడీ, నెక్స్ట్ తింటాను. నాకు కనకలాడుతుంది, ఏదో తినాల్సి వస్తుంది. నీకు 11:30, 12 దాకా ఆకలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యాట్ మైలేజ్. ఫ్యాట్ మైలేజ్ ఇస్తుంది. అది ఒక బెంజ్ కార్ కి, మారుతి కార్ కి పెట్రోల్ మైలేజ్ ఇచ్చే తేడా.